వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్ విషయానికి వచ్చేస్తే థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, కిచెన్ రోల్స్ అయితే తీసుకున్నాను నేను కిచెన్ లుక్ చేంజ్ చేయడానికి. ఇవి స్టిక్కర్స్ అనమాట. స్టిక్కర్స్లా వస్తాయి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఈ వీటిలలో అయితే ఉన్నాయన్నమాట. నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. నాకు ఇది కొంచెం లుక్ వైజ్ ఒక గ్రానైట్ టైప్ లుక్ వస్తుంది అనేసి అయితే ఇది తీసుకున్నాను అనమాట. సో ఇంకా తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేసే పని ఏముంటుంది, క్లీనింగ్. మెయిన్గా అయితే స్టిక్ కావాలి అంటే మనకి తడి అయితే ఉండద్దు అండ్ ఎలాంటి ఇలా జిడ్డు ఇదంతా కూడా ఉండద్దు అనమాట. సో నేనైతే మంచిగా నీట్గా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇదంతా కూడా కిచెన్ బండ అన్నది నేను మామూలు బండనే వేయించాను అనమాట. ఇది స్టోన్ మనం సెల్ఫ్ బండ ఎలా ఉంటుంది అదే ఉంటుంది. దానికి స్టిక్ అవుతుందా లేదా అని అయితే అనుకున్నా, బట్ మంచిగానే వచ్చింది. దానికి ఇద్దరు అయితే ఉండాలి, కంపల్సరీగా ఇంకొకరి హెల్ప్ అయితే తీసుకోవాలి స్టిక్ చేయడానికి. చాలా ప్రాబ్లం అయిపోతుంది, లేకపోతే స్టిక్ అయిందంటే రావట్లేదు మళ్ళీ. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ షిఫ్ట్ అయిన దగ్గర నుంచి అయితే క్లీన్ చేస్తూనే ఉన్నాను. అయినా కూడా వంట బండ దగ్గర ఎట్లుంటుంది, మనకి ఎప్పుడు ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది కదా. సో కొంచెం లుక్ కూడా చేంజ్ కావాలి అండ్ నాకు కూడా క్లీనింగ్కి చాలా కష్టం అవుతుందని అయితే తీసుకున్నాను అనమాట. కిచెన్ కోసం అయితే చాలా రోజుల నుంచి అయితే నేను రివ్యూస్ చూస్తున్నాను అనమాట. కిచెన్ కంటైనర్స్ కోసం కానివ్వండి, ఇలా స్టిక్కర్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా సెర్చ్ చేస్తున్నాను అనమాట. నాకు అందులో ఇవైతే మంచిగా అనిపించాయి. సో ఫస్ట్ మనం కిచెన్ లుక్ చేంజ్ కావాలి అని అంటే మన కౌంటర్ టాప్ అనేది నీట్గా క్లీన్గా కనిపించాలి. సో దానికోసం అయితే నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను. సో వేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏందన్నది అయితే మీరు చూడండి. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. బట్ చూడాలి ఇది ఎన్ని డేస్ ఉంటుందో ఏంటి అనేది అయితే చూడాలి. స్టిక్కర్ కదా, సో నేను యూజ్ చేసిన తర్వాత కూడా రివ్యూ అయితే ఇస్తాను. ఇప్పటికైతే ప్రస్తుతానికి మంచిగా అయితే ఉంది. ఈ వీడియో కూడా నేను వాడిన ఒక 1 మంత్కి అప్లోడ్ చేస్తున్నాను. ఎలా ఉంది ఏంటంటే ఫస్ట్ మనం ట్రయల్ వేయాలి కదా, వెంటనే పెట్టడం వల్ల మళ్ళీ తర్వాత ఇష్యూస్ వస్తే మళ్ళీ మీకు చెప్పాలన్నా కూడా నాకు మంచిగా అనిపించేది. అందుకోసం అయితే నేను మంచిగా కొంచెం వాడిన తర్వాత నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు అయితే మంచిగా అయితే ఉంది. అండ్ ఈ స్టిక్కర్ అన్నది కొంచెం ఎక్కడైనా తడి ఉన్నా, వాటర్ ఎక్కడైనా ఉన్నా కానీ అతుక్కోవట్లేదు అనమాట. సో అది ఒక్కసారి అయితే జాగ్రత్తగా చూసుకోండి. అట్లా తడి లేకుండా పెడితే మాత్రం పెట్టిన తర్వాత అయితే లాగినా కూడా రావట్లేదు, అంత మంచిగా స్టిక్ అయిపోతుంది. అండ్ సిమెంట్ లాగా ఉంది కదా, ఆ సిమెంట్ దగ్గర అయితే అస్సలు అతుక్కోవట్లేదు. ఈ 2 విషయాలు అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇలా స్టిక్కర్ తీసి మంచిగా ఒక క్లాత్తో ఇలా వైప్ చేస్తున్నట్టు చేస్తే ఒకే వేలో అయితే వైప్ చేయాలన్నమాట. అలా చేయడం వల్ల గ్యాప్స్ రాకుండా ఉంటుంది, ఈవెన్గా మంచిగా వస్తుంది అనమాట. సో నేను ట్రై చేశాను, నాకు కొంచెం గ్యాప్ రావడం వల్ల మళ్ళీ మా హస్బెండ్కి ఇచ్చాను అనమాట. సో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ గ్యాప్ రాకుండా ఒకే వేలో మనము ఇలా చేయాలన్నమాట. వైప్ చేస్తూ ఉంటే మంచిగా స్టిక్ అయిపోతుంది. మొత్తం ఓవరాల్ లుక్ అయితే మొత్తం గ్రానైట్ లాగానే కనిపించింది అనమాట. సో మంచిగా అనిపించింది. అండ్ ఈ కొంచెం లెంత్ అనేది కొంచెం తక్కువ అయింది అనిపించింది నాకు. ఫుల్ కింద బండకు కూడా వస్తే బాగుండేది అనిపించింది. బట్ నేనేంటంటే కొంచెం లోపలికి వేయించాను కాబట్టి అలా వచ్చింది. కొంచెం ఇటు జరిపి వేస్తే సెట్ అయ్యేదేమో అని అనిపించింది. బట్ ఓకే, నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఇది వేయించిన తర్వాత క్లీనింగ్కి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎలాంటి జిడ్డు పడ్డా, ఏదైనా చాయ్ మరకలు పడ్డా కానీ, ఏదైనా కర్రీ కింద పడ్డా కానీ ఈజీగా వైప్ చేసేసి వెళ్ళిపోతుంది అనమాట. అదే బండ పైన అయితే మాత్రం చాలా టైం పట్టేదనమాట నాకు క్లీన్ చేయడానికి. ఇదైతే ఈజీగా అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఓవరాల్ మొత్తం వేసిన తర్వాత అయితే ఇలా ఉంది లుక్ అయితే. అండ్ ఇదైతే కష్టమే స్టిక్ చేయడము, కొంచెం అటు ఇటు అయినా కూడా మళ్ళీ కొంచెం ఇట్లా గీతల్లా ఇలా అయితే వస్తుంది. మేమిద్దరం కలిసి చేసినా కూడా కొంచెం అయితే మాకు కష్టమే అనిపించింది. అండ్ చూస్తున్నారు కదా, ఇదైతే ఫుల్ కవర్ అయిపోయింది. ఇటు సైడ్ బండ అయితే కొంచెం కవర్ కాలేదు. ఇందులో బ్లాక్ కలర్ కూడా ఉంది అండ్ వైట్ కలర్ కూడా ఉంది. వైట్ అయితే తొందరగా డర్టీ అయిపోతుందని అయితే అనిపించింది. అండ్ బ్లాక్ రెగ్యులర్గానే ఉంటుంది కదా, వేసిన దానికి డిఫరెన్స్ ఏమి ఉండదు అనేసి అయితే నేను ఇలా సీ కలర్ అండ్ వైట్ ఇట్లా మిక్స్ ఉన్న కలర్ అయితే తీసుకున్నాను అనమాట. మంచి లుక్ అయితే వచ్చింది. అండ్ క్లీనింగ్కి మాత్రం చాలా ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. ఏది పడ్డా కానీ ఇలా తూడవగానే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా అయితే కౌంటర్ టాప్ దగ్గర ఈ స్టిక్కర్ వేయడం వల్ల లుక్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. అండ్ మనకి కిచెన్లో ఇలా ఇంట్రెస్టింగ్ ఏమన్నా ఉంటే వంట చేసేటప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా. సో ఇట్లా అయితే నీట్గా అయితే చేసేసుకున్నాము. మీకు ఎలా అనిపించింది, లుక్ వైజ్ ఎలా ఉందన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. అండ్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే అనిపిస్తుందో. అక్కడక్కడ కొంచెం అయితే గ్యాప్ అయితే వచ్చిందని అనిపించింది. చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది అన్నది చూసిన తర్వాత మళ్ళీ రివ్యూ అయితే ఇస్తాను నేను.
నా చిన్ని వంట రూమ్ అయితే క్లీన్గా అయితే అనిపిస్తుంది. ఒక్క స్టిక్కర్తో అయితే లుక్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లుక్ చేంజ్ అవుతుందని అయితే. దీనివల్ల అయితే నీట్గా అనిపిస్తుంది. ఎంత స్టఫ్ పెట్టినా కూడా దానిపైన నీట్గానే అనిపిస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, చిన్న బండే, అసలు మాకు పెద్ద స్పేస్ అయితే ఉండదు కిచెన్ దగ్గర. అది కూడా కొంచెం మెస్సీగా ఉండడం వల్ల నాకు అసలు వంట చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ అనిపించకపోయేది. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్.